ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అటు టీడీపీ బీజేపీ సంబంధించినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దశగా అటు ఎన్డీఏ కూటమి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు టీడీపీకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, జనసేన నియోజకవర్గాల్లో వారి గ్రాఫ్ ఎలా ఉంది, జనసేన ఇన్ఛార్జి బుర్రా వెంకటప్పారావు సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నాకు ఎటువంటి సహకారం అందుతుంది, ఆయనకున్నటువంటి బలాలేంటి, బలహీనలేంటి, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం వెంకటప్పారావు గారు. నమస్కారం. సత్తెనపల్లి నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నాను సార్. ఈరోజు కన్నాకి అనూహ్యంగా కన్నాకి సీటు వచ్చినటువంటి నేపథ్యంలో మీకు ఎలాంటి హామీ కానీ సీటు ఇవ్వటం కానీ అలాంటిది లేనటువంటి నేపథ్యం రానున్నటువంటి రోజుల్లో టీడీపీతో ఎలా కలిసి ముందుకెళ్ళబోతున్నారు? నా గురించి సత్తెనపల్లి నియోజకవర్గంలో దాదాపుగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేను మెగా ఫ్యామిలీ అభిమానిని ప్రతి వాళ్ళకి తెలుసు. ఆ క్రమంలో నాకు తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమానిగా ఉన్నాను. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అభిమానులంతా బయటకు రండి అంటే నేను వచ్చి మా ఇంటి మేము జెండా కట్టుకొని 76 గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేసి తిరుపతిలో జరిగిన మీటింగ్ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రజారాజ్యం పార్టీకి సేవ చేయడం జరిగింది. బైరా దిలీప్ చక్రవర్తి గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు దిలీప్ చక్రవర్తి గారికి కూడా నేను హైదరాబాద్లో ఒక విషయం చెప్పాను. స్థానికులు కాదన్నా, మీరు స్థానికులకు అవకాశం ఇస్తే రేపు భవిష్యత్తులో పార్టీ బలంగా ఉంటుందన్న. సత్తెనపల్లి నియోజకవర్గంలో మేము పోటీ చేస్తే స్థానికంగా మేము బలమైన నాయకులు అవుతాము. రేపు మన ప్రజారాజ్యం పార్టీకి బలంగా అక్కడ ఒక గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం పటిమ కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు తయారయ్యి రేపు భవిష్యత్తులో మన పార్టీకి మన మెగా ఫ్యామిలీకి భవిష్యత్తు ఉంటుందన్న అని చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషంగా నువ్వు మా ప్రజారాజ్యం దగ్గర నుంచి ఉన్నావు, నీకు తప్పనిసరిగా అమ్మడి రాంబాబు మీద పోటీ చేసే అవకాశం ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అన్ని విధాలుగా నేను సమర్థుడిని, మంచి చెడుని ఆలోచించి జనసేన పార్టీ సభని జోలిబాడులో ఏర్పాటు చేయటం, ఆ సభను కూడా విజయవంతం చేసి జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి మైలేజ్ వచ్చే విధంగా ఇక్కడ కూడా దాదాపు 70-80 వేల మంది జనాలతో నా సభ నిర్వహించి చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు చేసిన దానికంటే చెప్పిన దానికంటే కూడా చాలా గొప్పగా చేసి చూపించావని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి? కన్నా గారు మాట్లాడిన సందర్భం అనే దానికంటే కూడా ఇక్కడ ఏదైతే పొత్తు కుదిరిన తర్వాత ఫస్ట్ ఆత్మీయ సమావేశం నేనే ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసి ఇక్కడున్న జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు అందరిని కూడా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఒక 150 మంది 170 మంది మా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలిచి ఇదే ప్లేస్లో ఆయనకి కరచాలనాలు చేపించి ఆయనతో ఫోటోలు దించి మేము వ్యవహారం చేయడం జరిగింది. బుర్రా వెంకటప్పారావు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాడు, అనేక రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మీ అడుగులు ఎలా వేయబోతున్నారు రాబోయే రోజుల్లో? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నన్ను అంబటి రాంబాబు గారి మీద పోటీ చేయమని చెప్పేసి మాట్లాడటం జరిగిందో, ఇప్పుడు నన్ను కూడా ఆయన మొన్న పిలిచి నాగబాబు గారు తర్వాత అజయ్ బాబు గారు నన్ను పిలిచి మాట్లాడి వ్యవహారం చేయడం జరిగింది. దాంట్లో కూడా నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ గారి మాటే నాకు శిరోధార్యము. పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు విషయం చెప్తే నేను కలిసి ముందుకు వస్తాను. ఇక్కడ ఏదైతే జనసేన పార్టీలో ఉన్న జిల్లా ప్రెసిడెంటు అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తిరిగి తీసుకోండి అనే దాని మీద మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా మేము మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, తెలియకుండా అభియోగాలు మోపి మాకున్న మనోభావాలను దెబ్బకొట్టడం, అమ్మానాలను బాధ పెట్టడం, భార్యా పిల్లలను బాధ పెట్టడం అనేది చేయటం అనేది మీరు చేసిన తప్పు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయంగా ఏదైనా ఉంటే విమర్శలు చేయండి. అది కూడా కాకుండా సొంత పార్టీలోనే ఏ పాము కనుక తన గుడ్డును తన పిల్లలను తను కరిచినట్టు, లేదనుకుంటే కనుక ఒక క్రూరముఖం తన పిల్లలను తనే చంపేసినట్టు మీరు కూడా పక్క పార్టీల కాకుండా సొంత పార్టీల వాళ్ళని ఈ విధంగా విమర్శలు చేయటం అనేది తప్పు అని చెప్పేసి మళ్ళీ నేను భావిస్తూ ఉన్నాను. మీరు క్షమాపణ చెప్పాలని దాని మీద ఈరోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే మీరు తప్పు చేశారు, మీరు మాట్లాడకూడదు అలా. సొంత మనుషుల్ని సొంత పార్టీ కోసం నువ్వు మహా వస్తే 2018 సంవత్సరంలో వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసావు. అది కూడా నీకు సంబంధించిన ఎలక్షన్ కాదు. అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉపాధ్యాయులకు జరిగే ఎలక్షన్లో నువ్వు లాయర్గా పోటీ చేసావు.
దాంట్లో కూడా 230 ఓట్లు సాధించావు. నువ్వు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలి. చిరంజీవి గారు టాటూలు, చిరంజీవి గారి బొమ్మలు వేసుకుని తిరిగిన వాళ్ళం మేము. చిరంజీవి గారి ఫ్యామిలీతోనే ఉంటాం, చిరంజీవి గారి ఫ్యామిలీతోనే బతుకుతాం. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎన్ని ఏది జరిగినా సరే, రెబల్గా వేసినా సరే ఈ జెండా, ఈ కండవా కప్పుకొని ఈ జెండాతోనే చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకునే మాట్లాడతాను. చిరంజీవి గారు ప్రస్తావన చేసి నేను మాట్లాడతాను. వ్యతిరేకత రావడానికి, ఇద్దరి మధ్య 2 గ్రూపులు అవ్వడానికి జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గం ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? గ్రూపులు అనే దానికి నేను ధూళిపాడులో సభ ఏర్పాటు వ్యవహారాలని మాట్లాడుకున్న తర్వాత నేను పార్టీలో జాయిన్ అయ్యాను. అంతకు పూర్వం కూడా ఈ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, అన్ని ఎలక్షన్లో కూడా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా నాకు తెలిసినంతవరకు నన్ను నన్ను చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానిగా అని తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించిన అందరికి కూడా నేను ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, అన్ని సహాయం చేసి వాళ్ళని జనసేన పార్టీని ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. నేను అంబటి రాంబాబుని ప్రతిసారి కూడా చెప్పాను, నువ్వు వైఎస్ఆర్కి సంబంధించిన ఎలా అయితే ఫ్యామిలీ అభిమానిగా ఉన్నావో నేను కూడా మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నాను. నువ్వు గనక మెగా ఫ్యామిలీని విమర్శిస్తే అవసరమైతే నీ ఇంటి మీద దండయాత్రగా వస్తానని కూడా పలు సందర్భాల్లో చెప్పాను. మీ పార్టీలో, జనసేన పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ కోవట్ అంటూ లోపల మీ పైన విమర్శలు చేయడం పట్ల ఎలా చూడాలి? కోవర్ట్ అనే దాన్ని విమర్శలు చేయటం వెనుక ఒక్క గాదే వెంకటేశ్వరరావు గారే కాదు, ఇక్కడేదైనా నేను లొంగటం లేదు. నేను అనుకూలంగా ఈ పరాయి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులకి నేను సంకటంగా తయారైనని చెప్పేసి ఏదో ఒక అభియోగాలు మోపాలి. కాబట్టి వీళ్ళు బ్యాక్ ఉండి అతని చేత అలా మాట్లాడిచ్చారు, అతను బలిపశువయ్యాడు. బుర్రా వెంకట్రావుకి సొంత ఊర్లోనే, వాళ్ళ సామాజిక వర్గంలోనే వాళ్ళ సొంత మనుషులే జనసేనలో లేరు, ఆయనకి సరైన మద్దతు లేదు, ప్రజా మద్దతు లేదు అంటే ఏం చెప్తారు? నాకన్నా నా అమ్మ కోటు ఉంది, మా నాన్న కోటు ఉంది, నా కోటు ఉంది, నా భార్య కోటు ఉంది, నా కుటుంబ సభ్యుల కోట్లు ఉన్నాయి. ఇక్కడ పోటీ చేసి 2 అభ్యర్థులకి వాళ్ళ భార్య పిల్లల ఓట్లు కూడా లేని వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. నేను నా ఊరిలో నా గడ్డ మీద నేను పుట్టాను, నా గడ్డ మీద నేను చదువుకున్నాను, నా గడ్డ మీద నేను బతికాను. కొన్ని వందల మంది నాకు స్నేహితులు ఉన్నారు, కొన్ని వేల మందికి సహాయం చేశాను, గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూశాను నా ప్రాంత ప్రజలు. 2024 సంవత్సరంలో జరిగే ఎలక్షన్లో రిజల్ట్ చూసిన తర్వాత బొర్రాప్పారావుకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, బొర్రాప్పారావు దమ్మేంటి, బొర్రాప్పారావు ధైర్యం ఏంటి, ఈ గడ్డ మీద పుట్టిన బొర్రాప్పారావు ఏం చేయగలని సమాజానికి చూపించాలని నేను నిర్ణయానికి రావాలనుకుంటున్నా. ఈరోజు ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బోర్లు వేయించడం కానీ, అనేక కొంతమందికి ఆర్థిక సహాయం చేయడం కానీ, జనసేన కార్యకర్తలకు ఆర్థిక సహాయం, ఇవన్నీ కూడా బొర్రా సొంత ఇమేజ్ పెంచుకోవడానికి కదా, జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అంటే ఏం చెప్తారు? రెండిట్లో ఏది నమ్మాలి జనం అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమానిగా ఉన్నాను. చిరంజీవి గారిని చూసి నేను కష్టపడి ఎదగాలనుకున్నాను, ఆయన ఆదర్శంగా చూసుకొని ఎదిగాను. ఆయన సేవా గుణం ఏదైతే ఉందో ఆ సేవా గుణం ప్రకారమే, ఆయన నేర్పిన దాని ప్రకారమే మేము ఈరోజు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము చేసే ప్రతి సేవ కూడా, ప్రతి కార్యక్రమం కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం. టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు కానీ, బీజేపీ కూడా కూటమి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి అరాచక పాలనని ఎండగట్టాలంటే కలిసికట్టుగా పోరాడాలని మీ అధినేతలు పిలుపునిస్తున్నారు. మీరేమో క్షేత్రస్థాయిలో ఈ విధమైన మీ సొంత పార్టీలోనే విభేదాలు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జికి సహకరించకపోవడం, ఇవన్నీ ఎలా చూడాలంటే ఈరోజు కలిసికట్టుగా అధినేతలు పోరాడాలని చెప్తుంటే మీరు చేయటం పట్ల ఎలా చూడాలి? ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? సార్, నేను మా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను సవివరంగా తెలియజేసుకుంటున్నా. నేను తెలుగుదేశం జనసేన పొత్తుకు వ్యతిరేకం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన వాడిని నేనే. చిరంజీవి గారు అంటే ఎలా నాకు అభిమానమో, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక విజనరీ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో నాకు అమితమైన ఇష్టం. ఆయన విజనరీ నచ్చి నా కంపెనీకి విజన్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ పేరు పెట్టుకొని ఈరోజు నేను 27 సంవత్సరాల కంపెనీ నడిపినవాడిని. ఆయన విజనరీ ఏంటి, హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, హైటెక్ సిటీ కట్టడం ఏంటి, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏంటి, ఎయిర్పోర్టు ప్రతిపాదనలు ఏంటి, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఏంటి, జీనోమ్ వ్యాలీ అది స్థాపిస్తే మొన్న కరోనా సంబంధించిన మెడిసిన్ కూడా అక్కడే కనుక్కోవడం జరిగింది. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న పొత్తుకు నేను వ్యతిరేకం కాదు.
నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేసింది, ఈరోజు కూడా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే స్థానిక నాయకత్వం బలపడాలి, స్థానికులకు అవకాశం ఇవ్వాలి. ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా సత్తెనపల్లి ప్రాంతంలో అందరూ కూడా సమర్థులే ఉన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య పుట్టిన గడ్డ ఇది. వావిలాల గోపాలకృష్ణయ్య గారు స్వతంత్ర అభ్యర్థిగా 4 సార్లు పోటీ చేసి ఈ ప్రజలకు ఎంతో సేవ చేసిన గొప్ప మహాన్నత వ్యక్తిని గడ్డ ఇది. మేము స్వతంత్రంగా బతకగలం, స్వతంత్రంగా పరిపాలించుకోగలం. అన్నా, మా ప్రాంతానికి ఇలా పొరుగు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మాకేం న్యాయం చేయట్లేదు. ఎవరైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైతే పరిపాలించారో, ఉదాహరణకి వావిలాల గోపాలకృష్ణయ్య గారు కావచ్చు, కోడెల సుప్రసాద్ గారు కావచ్చు, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, అంటే కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఎక్కువ చేసిన వాళ్ళందరూ కూడా స్థానికులే ఉన్నారు. బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, ఇక్కడ మనం పెట్టిన డబ్బులకి డబలో త్రిబుల్ ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మన ప్రాంత ప్రజల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళు దానికి డాన్సులు వేసుకుంటూ ఆనందపడుతూ వికృత శాస్త్రం చేస్తా ఇక్కడ విభేదాలు పెట్టి ఆయన పోయి గుంటూరు ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన రేపల్లో ఉంటాడు. టీడీపీకి వ్యతిరేకం కాదంటున్నారు, కన్నాకు వ్యతిరేకం కాదంటున్నారు, పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి మీకు చెప్పాలంటున్నారు. సో మీరు ఇలాంటి ప్రపోజల్ ఏమన్నా మీ అధినేతకు పంపించారా? ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను ఎంత కష్టపడ్డాను, గత చిరంజీవి ఫ్యామిలీ దగ్గర సేవా కార్యక్రమాల దగ్గర నుంచి, ప్రజారాజ్యం నుంచి జనసేనకి అనేక సేవ చేసినటువంటి నేపథ్యంలో మీ అధినాయకుడు మిమ్మల్ని పిలిచి ఒక భరోసా ఇవ్వాలని మీరు ఆశిస్తున్నటువంటి పరిస్థితి, ఆ ప్రపోజల్ ఏమైనా మీ అధినేతకు పంపించారా? మీరు ఒక మాట పొరపాటు మాట్లాడారు. నేను తెలుగుదేశానికి వ్యతిరేకం కాదు, జనసేనకు వ్యతిరేకం కాదు, ఈ కూటమికి వ్యతిరేకం కాదు అన్నాను తప్పితే నేను కన్నా లక్ష్మీనారాయణకి అనుకూలని మీకు చెప్పలేదు. నేను అతను స్థానికుడు కాదు కాబట్టే స్థానికులకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పే విషయాన్ని మీ అధినేత పిలిచి ఖచ్చితంగా కన్నాకు సపోర్ట్ చేయాలి, కన్నాతో కలిసి పనిచేయాలంటే మీరు చేస్తారా లేదా? ఆ విధమైన నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రోజు మేము ఏదైతే జనసేన పార్టీ కావచ్చు, ఈ స్థానిక నాయకత్వం కావచ్చు, వీళ్ళకి ఏమి న్యాయం చేస్తారు, వీళ్ళు వస్తున్నారు గ్రూపులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్న గ్రూపులు కూడా వీళ్ళు బయట నుంచి వచ్చి విభేదాలు, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కులం పేరు చెప్పి పదవుల ఆశలు చూపించి, రకరకాల ఆశలు చూపించి ఇక్కడ జనసేన పార్టీని కోకటి వేళ్లతో పీకేయాలని చూస్తున్నారు. మేము మెగా ఫ్యామిలీ అభిమానులుగా దాన్ని జీర్ణించుకోలేము. రాష్ట్రంలో 175 సీట్లుంటే ఒక అధినాయకులు, ఒక చంద్రబాబు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ లీడర్స్ కానీ, పార్టీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నడుచుకోవాల్సినటువంటి ఉండదు. ప్రాంతీయ పార్టీలు అంటే ఖచ్చితంగా నాయకులు చెప్పినటువంటి మాటలు. కానీ ప్రతి నియోజకవర్గానికి ఇలా ఆశిస్తే, ఒక ఇన్ఛార్జిగా సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్రా వెంకటప్పారావు ఈ విధంగా ఆలోచిస్తే 175 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఇలా ఆలోచిస్తే పరిస్థితి ఏంటంటే ప్రతి నాయకుడితో మాట్లాడే పరిస్థితి ఉంటుందా అని నాకున్నటువంటి ఆలోచన. ఎందుకు ఉండాలి? ఎందుకు అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి ఈ రాజకీయాల్లోకి వచ్చాడు అంటే తన ప్రాంతం మీద అభిమానము, తన వ్యక్తుల మీద ఏదో బాగు చేయాలని తపంతో వచ్చి వీళ్ళందరికీ మాటిచ్చి, వీళ్ళందరినీ జనాలందరినీ కూడేసి వాళ్ళందరితోని ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంది తురకా గంగమ్మ విషయం కావచ్చు, ఇక్కడున్న మున్సిపల్ అధికారులతో కుమ్మక్కయ్యి చైర్మన్ 4 ఎకరాలు కొట్టేసి 8 కోట్లు కొట్టేయాలన్నప్పుడు దాని మీద స్పందించాం. దానికి ఎంతోమంది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉక్కు పాదంతో అణిచివేస్తా ఉన్నా సరే, మేము పిలిస్తే వాళ్ళ రేషన్ కార్డులు పోవచ్చు, వాళ్ళ ఆధార్ కార్డులు పోవచ్చు, వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చు, అన్నీ పోయినా సరే ఒక నమ్మకంతో మా మటు పనిచేసి ఈ ఉద్యమాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మరి ఈరోజు వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చి మా మధ్య గ్రూపులు పెట్టి వీళ్ళందరూ డివైడ్ రూల్ అని బ్రిటిష్ వాళ్ళు పాలసీ అమలు చేసి దూరం చేస్తే ఈ విధంగా పోరాడి పార్టీని బతికించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నా ఆందోళన. ఎవరైతే ఉన్నారో ఈ జనసేన పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, స్థానికులు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేదే నా ఆలోచన. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన
గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు, పోటీ చేయమన్నారు, చేస్తానన్నారు. సో అనేక సమీకరణల వల్ల సీటు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఒక బలమైన మంత్రిని ఎదుర్కోవడానికి మీరే ఒకవేళ పోటీ చేస్తే అసలు సరిపోతారా అంటే ఏం చెప్తారు మీరు? ఒకవేళ కాదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బొర్రా అప్పారావు అని ఒకడు ఉన్నాడు, వాడికి సీట్ ఇస్తే ఇప్పుడు కల్లా అంబటి రాంబాబు పెట్టాపేడ సర్దుకొని రేపల్లి వెళ్ళేవాడు అని చెప్పేసి ధైర్యంగా నేను చెప్పగలను. అంటే ఒక మంత్రిగా చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ మంత్రిగా ఓ టైంలో ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిగా వ్యక్తి వెళ్ళినటువంటి కన్నా లక్ష్మీనారాయణ కన్నా అంత బలమైన వ్యక్తిగా ఎందుకు మీరు ఊహించుకున్నారంటే ఏం చెప్తారు? ఆయనే చేయలేని వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో డి అంటే డీకి ఉన్నటువంటి పరిస్థితి సత్రపల్లి నియోజకవర్గంలో ఉంది. ఇద్దరు కాపు నేతలు, ఇద్దరు మంత్రులు, ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కాదనే నేను చేయగలననే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అంటే ఏం చెప్తారు? ఈ కండవా పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రశ్నించడం అలవాటు చేశాడు, తప్పుంటే ప్రశ్నించమని చెప్పాడు కాబట్టి దానికోసమే ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టింది కూడా ఈ సత్తనపల్లిలో నేనే తగలబెట్టాను. ఎందుకు? ప్రజా సమస్యల మీద ప్రజలకు మేలు జరగాలని, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నెరవేర్చాలని మేము చేశాం. అంబటి రాంబాబు మీద మరలా ఈరోజు కూడా చెప్తానే ఉన్నాం. నేను చెప్తున్నాను మళ్ళీ కూడా, సత్తనపల్లి నియోజకవర్గంలో అతనికి కనీసం గాలి పీల్చే హక్కు కూడా లేదు. ఆ సత్తనపల్లి వాబిలాల్ గోపాలకృష్ణయ్య గారి పార్కులో రోజు వాకింగ్ చేస్తూ ఉంటాడు, ఆక్సిజన్ పీలుస్తూ ఉంటాడు. ఆయన డెవలప్ చేసిన పార్కు కాదు, ఆయన వేసిన వాకింగ్ ట్రాకు కాదు, ఆయన నాటిన మొక్క కూడా ఒకటి కూడా లేదు. ఈ నియోజకవర్గంలో పలానా చోట నేను నీరు పోసి నారు పోసింది ఒక మొక్కను పెంచానని చూపించమని చెప్పండి. ఎవరైనా సరే కొన్ని గ్రామాల్లోకి గెలిచిన తర్వాత ఏ గ్రామంలో పోయి ఎవరిని పరామర్శించాడని చెప్పండి. ఏ సామాజిక వర్గానికి న్యాయం చేశాడో చెప్పండి. 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా చేస్తే ఈ ఏరియాలో అభివృద్ధి జరిగిన తర్వాత నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే జనం నీరాజనాలు బట్టి నేను నీకే ఓటేస్తాను నువ్వు రాని పిలవాల్సిన టైంలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ఏం మాట తప్పలేదు, నేను ఎవరినన్నా మిమ్మల్ని చేశానా? నువ్వేమన్నా చేస్తే కదా వాళ్ళకి ఇబ్బంది కలగటానికి. నువ్వేం చేశావు? నువ్వేమి చేయలేదు. సత్తనపల్లి ప్రజలకు నువ్వేమి చేయలేదు. 5 ఏళ్ల పాలనలో మంత్రిగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాను. రోడ్లు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, పంచాయత్ బిల్డింగ్స్ కానీ, కళ్యాణ మండపాలు అనేక అభివృద్ధి చేశాం, వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాను అంబటి రాంబాబు ప్రత్యక్షంగా చెప్తుంటే మీరు అసలు ఏం చేయలేదంటే ప్రజలు ఏది నమ్మాలంటారు? సరే, ఇప్పుడు మేమందరం ఏదో 4 గోళ్ళ కూర్చొని మాట్లాడుకుంటే కాదు. ఆయన పలాని గ్రామం వెళ్ళాడు, అబ్బూరు వెళ్ళాడు, అబ్బూరులో ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? పలానా అనుపాలు వెళ్ళాడు, ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? ఇదే తార్కాణం కదా, ఇదే నిరదర్శనం కదా. ఆయనంటూ ప్రజలకు చేసుంటే ప్రజలు నీరాజనాలు పలికేవాళ్ళు. పోయినసారి ఉంది, ఆ రోజున్న ఆ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతో ఈయన స్వాగతాలు పలికారు కదా. మరి ఈరోజు చిత్కారాలు, తిట్లు ఎందుకు తింటున్నాడు? ఆయన అభివృద్ధి అంటూ చేస్తే కొంతమంది వింటా ఉన్నాం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతున్నారో వింటున్నాం మనం. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేదంటే కొన్ని సచివాలయాలు కాబట్టి దానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ గ్రాంట్తో వ్యవహారం చేశారు తప్పితే, అలా కాకుండా ఆ నవరత్నాలు అనేది కాకుండా ఏ గ్రామంలో ఎన్ని వందల మీటర్ల రోడ్లు వేశారు, డొంక రోడ్లు ఎన్ని వేశారు, ఇల్లు గ్రామాల్లో ఎవరికి ఎన్ని ఇళ్ళు కేటాయించారు, మీరు ఒక్కొక్క సెంట్ ఇచ్చారు, ఆ సెంట్లో కోసం భూములు కొని 30 లక్షలు కొని 60 లక్షలు క్లెయిమ్ చేసుకొని ఎన్ని డబ్బు సంపాదించుకున్నారు అనేది ప్రజలకు కూడా తెలిసి. కాబట్టి మీకు సంబంధించిన అభివృద్ధి, మీకు సంబంధించిన సంక్షేమాలు, మనం ఎలా అభివృద్ధి కావాలి, ఎర్రమట్టి అమ్మాలా, లేదనుకుంటే కనుక రాజుపాలెంలో ఉన్న క్వారీలు ఎలా మైనింగ్ చేయాలి, వీటి మీద అవగాహన ఉంది తప్పితే రోజుకొకసారి గుంటూరు నుంచి రాజుపాలెం తోటకెళ్ళి టిఫిన్ చేసి వస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేసి వస్తున్నాం తప్పితే గుంటూరు నుంచి పిడుగురాళ్ళ రోడ్డు దగ్గర మధ్య జరిగిన ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి, ఎంతమంది పొట్టలు పట్టుకొని కన్న తల్లులు వెలవెల్ల ఏడుస్తూ ఉన్నారు, అది నీ దృష్టికి రావట్లేదా? ఈ రోడ్డు కనీసం 5 ఏళ్ళలో నువ్వు అంటున్నావు కదా, ఈ రోడ్డు నువ్వు సత్తనపల్లి నుంచి రాజుపాలెం నీ గెస్ట్ హౌస్కి వస్తా ఉన్నావు కదా, కనీసం ఈ రోడ్డును చేయించగలిగావా? ఎంతమంది తల్లులు, ఎంతమంది ఆడబిడ్డలు భర్తలు చనిపోయి, పిల్లలు చనిపోయి, కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఏ విధంగా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, దాని మీద నువ్వు చేయొచ్చు కదా. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొర్రా వెంకట్రావు రేపొద్దున టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా ఈ నియోజకవర్గం అంటే ఏం చెప్తారు?
జనసేన పార్టీ రెబల్ అభ్యర్థి బొర్రా అప్పారావు గెలుస్తాడని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచి ఆయన నిర్ణయం చెప్పిన రోజు మా కార్యకర్తలు మా నాయకులు అందరం కూర్చొని కార్యకర్తల అభిమానుల నిర్ణయమే శిరోధార్యం, వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము నడుస్తాం. నాకు అధినాయకుడు అవకాశం ఇస్తే నేను ఆయనకు రిక్వెస్ట్ చేసి చెప్పేది కూడా, అన్నా నిన్న ఆ రోజు కలిసిన రోజు కూడా పవన్ కళ్యాణ్ అన్న నేను ఆ రోజు కలిసిన రోజు కూడా ఇలా స్థానికులు కాకుండా బయట వాళ్ళు వస్తున్నారు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, సత్తనపల్లిలో మనం కొత్త వరవడు సృష్టిద్దాం, జనసేన పార్టీ స్థానికుడికి అవకాశం ఇచ్చారు. అది కూడా కాకుండా మెగా ఫ్యామిలీ అభిమానుడిగా మెగా ఫ్యామిలీకి ఏకలవ్య శిష్యుడని నేను చెప్తా గర్వంగా ధైర్యంగా. నాకు ఇచ్చిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది నాకనేది ఒక భారం బరువు తప్పితే నాకు ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ అభిమానిని మెగా ఫ్యామిలీకి ఏకలవ్యుడిని అని చెప్పుకోవడానికి గర్వంగా చాలా గొప్పగా భావిస్తాను. కొంతమంది సహోదరులు కోరుతా ఉన్నారు, మీరు పార్టీకి రిజైన్ చేయండి, జనసేన బొమ్మ తీసి రాసేయండి అని. మీరెవరు జనసేన బొమ్మ తీసేయమంటే? పుట్టిన దగ్గర నుంచి చిరంజీవి గారి బొమ్మ ఇక్కడుంది, మెగా ఫ్యామిలీ ఎక్కడుంది. నాకు ఏది ఇచ్చినా సరే మెగా ఫ్యామిలీ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. ఏది తీసుకున్నా సరే నా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారే తీసుకో. ఆయనకు నేను బాధ్యుడిని, నేను ఆయనకు బాధ్యుడిని. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సీట్లు పంచారు, పొత్తు కుదిరింది, దానికి మేము వ్యతిరేకం కాదు. కన్నా గారి కంటే ముందే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ పనిచేసుకోమని చెప్పేసి అంబటి రాంబాబు పోటీ చేయమని చెప్పారు. దానికి తగ్గట్టుగా మేము వ్యవహారాలను కానీ కార్యకర్తలను కానీ సన్నద్ధులను చేశాం. విషయం ఇది, స్థానికంగా మేము ఉన్నాము, జనసేన పార్టీ తరపు నుంచి మేమే పోటీ చేస్తాము, మేమే గెలవాలని చెప్పేసి ఆయనకు రిక్వెస్ట్ చేసి చెప్పాలనేది మా అభిప్రాయం. అంటే మారే అవకాశం ఉందా? అవకాశం ఉందా లేదని నా సంబంధం లేదు. నేను నా కార్యకర్తల తరపున మా తరపున మేము ఆయనకి చెప్పుకోవాల్సిన అవసరం మాకుంది. సో 5 ఏళ్లుగా జనసేన పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జిగా తిరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఏం గుర్తించారు? మీరు ఒకవేళ గతంలో అంబటి మీద పోటీ చేయాలి ఒక సిద్ధమైనటువంటి నేపథ్యంలో నిజంగా వాళ్ళ వైఫల్యాలు ఏంటి, మీరు రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేయాలని ఒక ప్రణాళిక మీరేమన్నా ఉందా మీకు? ఈ నియోజకవర్గంలో సమస్యలు వీళ్ళు సాల్వ్ చేసినవి తక్కువ. ఏది అంబటి రాంబాబు టైంలో ఈ 5 ఏళ్లలో జరిగింది ఏమి లేదు. మేము గతంలో తెలుగుదేశం పార్టీలో భాగస్వామై మేము మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదైతే కోడెల గారు ఉన్నారో ఆయన సమక్షంలో ఈ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి చాలా పెద్ద మొత్తంలో జరిగింది. బ్రహ్మాండంగా ఆయన కార్యక్రమాలు చేశాడు. ఒక సీసీ రోడ్లు, ఎస్టీ కాలనీలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, లేదంటే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన ఇన్ఫ్రా విషయంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రదాత అంటే కోడెల సుప్రసాద్ గారు అని చెప్పాలి. ఆయనతో పాటు మేము మండల ప్రెసిడెంట్గా ఉండి కూడా ఈ మండలంలో పెద్ద స్థాయిలో పూర్తిగా మేము మండలాన్ని కూడా అభివృద్ధి చేశాము. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, గతంలో జరిగింది. ఎంతోమందికి కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, వర్గాలు చూడకుండా పెన్షన్లు ఇచ్చాం. ఎంతోమందికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి గవర్నమెంట్ తరపున కొన్ని 100 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ళకు కూడా నేను ప్రోత్సాహంగా ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, ₹1,00,000 ఇలా నేను కూడా సహాయం చేసి అభివృద్ధి చేయడం జరిగింది. కొంతమంది శ్మశాన వాటికలు లేకపోతే ఆ శ్మశాన వాటికలకు స్థలాలు కొనిపించాను, శ్మశాన వాటికలు డెవలప్ చేశాము. పేదవాడు ఉంటే కళ్యాణ మండపాలకు సహాయం చేశాం. మా మండలంలో ఉన్న ఎన్నో గ్రామాలకి చర్చిలకు కావచ్చు, మసీదులకు కావచ్చు, లేదా కళ్యాణ మండపాలు కావచ్చు, చదువుకునే పిల్లలకు కావచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కావచ్చు, ఇన్ని సమస్యలు నేను చేశాను సార్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ ఇద్దరు కూడా అంబటి రాంబాబు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, నా ఊళ్ళో నేను అభివృద్ధి చేశానని చెప్పేసి బహిరంగ చర్చకు సిద్ధం. జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొర్రా వెంకటప్పారావు సత్తెనపల్లి నియోజకవర్గంలో క్యాడర్ తన వైపు లేదు అంటే ఏం చెప్తారు? రేపు పోటీ చేయాల్సిన సందర్భం వచ్చి బొర్రా అప్పారావు అనే అతను పోటీ చేస్తే మీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి బొర్రా వెంకటప్పారావు వెనక జనసేన క్యాడర్ లేదు అని మీ పార్టీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదు అనేది రేపు అదే కదా రిజల్ట్. అది కొలమానం ఏంటి? నీ అకౌంట్, నువ్వు డబ్బు ఉన్నోడు అంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండాలి, సిబిల్ స్కోర్ ఉండాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నందు మాత్రం సిబిల్ స్కోర్ మొత్తం క్రెడిట్ కార్డులో, ఏటీఎం కార్డు మొత్తం దాన్ని స్మాష్ చేసావు అనుకోండి, నీకు ఎన్ని డబ్బులు ఉన్న ఉపయోగం లేదు. ఎవడో నీ క్రెడిట్ ఇవ్వడు, ఎవడు నీ బ్యాంక్ కూడా వెళ్ళాడు.
అలానే జనం ఉండాలి అని తెలియాలంటే బొర్రాపురం వెనక ఏ ఊరు పోయినా ఎంతమంది జనం ఉంటున్నారు, బొర్రాపురం ఎంతమంది సహాయం చేశాడు, ఎంతమందిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాడని చూస్తే తెలుస్తుంది. లాస్ట్గా మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున 5 ఏళ్ళుగా కష్టపడుతున్నారు. మొదటి నుండి మెగా ఫ్యామిలీతో అంటిపెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీకు మీ క్యాడర్కు ఒక భరోసా ఇస్తే రాబోయే తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో బొర్ర ఉంటాడంటే ఏం చెప్తారు? ఎలాంటి పదవి ఆశిస్తున్నారంటే ఏం చెప్తారు? నేను ఏది కూడా ఆశించి తీసుకునే మనస్తత్వం నాది కాదు, కష్టపడి సాధించుకునే మనస్తత్వమే నాది. ఈ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి రేపు జరగబోయే ఎలక్షన్లో నేను రెబల్ అభ్యర్థిగా, జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచి ఈ సత్తెనపల్లి సీటుని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చి వారి ద్వారాగా ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ సత్తెనపల్లి అభివృద్ధిలో నేను ఒక భాగస్వామిని అవ్వాలని, నేను ఈ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ ఉన్న కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే ఉన్నారు కాబట్టి మరలా ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, అమరావతి రాజధాని కావాలి, పోలవరం కంప్లీట్ కావాలి, ఉద్యోగ అవకాశాలు ఆయన వస్తేనే వస్తాయి. ఆడవాళ్ళకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఏ కార్యక్రమాలు జరగాలన్నా సరే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని, ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడతారని, జగన్మోహన్ రెడ్డి చెర నుంచి ప్రజల్ని విడిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా జనసేన పార్టీ అనేక సేవా కార్యక్రమాలు ఆయనే సాటి. అయితే మొదటి నుండి చిరంజీవి ఫ్యామిలీతో అంటిపెట్టుకున్నటువంటి బుర్ర వెంకటప్పారావు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన క్యాడర్కి, జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు పవన్ కళ్యాణ్ ఒక భరోసా కల్పించాలి, అధినాయకుడు ఒక భరోసా కల్పిస్తేనే ఆయనతో కలిసి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కన్నాని గెలిపిస్తాం, లేదంటే రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికైనా సిద్ధమే అంటూ కూడా బుర్ర వెంకటప్పారావు చెప్తున్నటువంటి. ఏదేమైనా రాక్షసన పాలన పోవాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అణిచివేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు వలన రాజధాని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా ఆయన ఒక భరోసా చేస్తున్నటువంటి పరిస్థితులు. రాబోయే రోజుల్లో మరి బుర్ర వెంకటప్పారావు కన్నాతో కలిసి నడుస్తాడా, లేదా పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసా ఇస్తాడని మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అంతవరకు సెలవు. నమస్కారం.